changing me and changing you. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై జకరియా గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమును వరకును పారును. ఇలాగున వర్షాకాలమందును చలికాలమందును జరుగును అనే మాటను బైబిల్లో దేవుని యొక్క మాటలను మనం గమనిస్తున్నాం ప్రియులారా. వాక్యం ఉంటున్న నీ జీవితంలో ఈ మాటను బట్టి మనం ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా విశ్వాసంతో నమ్మొచ్చు అనంటే, జీవజలములు యెరూషలేములో నుండి పారుతాయి. జీవజలము, ఈ జలము నువ్వు బ్రతకడానికి ఉపయోగపడేది, అందుకే జీవజలం అన్నారు. నిర్జీవమైన జలం కాదు, లేకపోతే మరొక జలం కాదు. జీవజలము, లివింగ్ వాటర్స్ అనే మాటను ఇంగ్లీష్ బైబిల్లో గమనిస్తున్నాం. అంటే ఈ జలము మనిషిని బ్రతకడానికి ఉపయోగపడుతుంది. ఇది రెండుగా విభాగింపబడి సగమేమో పడమటి సముద్రముకు, సగమేమో తూర్పు సముద్రకు వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయేమో. ఈ విధంగా వేసవి కాలంలో జరుగుతాయి, సముద్రంలో కూడా జరుగుతాయి. వాస్తవానికి పిల్లకాలంలోకి నీరు ఎప్పుడు వస్తుంది, వాగుల్లోకి నీరు ఎప్పుడు వస్తుంది, పంట కాలంలోకి నీరు ఎప్పుడు వస్తుంది, నదుల్లోకి నీరు ఎప్పుడు వస్తుందని ఒక సామాజిక వ్యక్తిని అడిగితే వారు చెప్పే సమాధానం ఏంటంటే, వర్షాలు పడినప్పుడు, వర్షాలు ఉంటేనే కదండి మరి నదుల్లో అయినా, కాలువల్లో అయినా, చెరువుల్లో అయినా, పంట కాలువల్లో అయినా, వాగులైనా, వేటిలో అయినా నీళ్లు కావాలి అని అంటే వర్షాకాలంలోనే జరుగుతుంది. కానీ బైబిల్ సెలవిస్తుంది వేసవి కాలమందును చలికాలమందును. ఈ రోజున గొప్ప గొప్ప జ్ఞానం తెలిసిన వారు ఎందుకండి డ్యామ్లు కడుతున్నారు, ఎందుకు ఆనకట్టలు కడుతున్నారు, ఎందుకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు అని అంటే నీటిని నిల్వ చేయడానికి. ఒకవేళ నీరు నిల్వ చేయకపోతే వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతాయి. సముద్రంలో కలిసిపోతే తాగడానికి నీరు ఉండదు, వ్యవసాయానికి నీరు ఉండదు, లేదా వేరొక విషయాలకు నీరు ఉండదు. నీరు కావాలి కనుక నీరు దాచుకోవడానికి డ్యామ్లని, ఆనకట్లని, రకరకాల కట్టడాలు కడుతూ ఉంటున్నాడు మనిషి. అయితే బైబిల్ సెలవిస్తుంది వేసవి కాలమందును చలికాలమందు. కేవలం వర్షాకాలం మాత్రమే కాదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ వర్షాకాలం ముందు ఇలాగ జరుగునంటే నథింగ్ మ్యాటర్స్. బట్ బైబిల్ ఏం చెప్తుంది అంటే వేసవి కాలమందును చలికాలం అంటే వేసవి కాలంలో వర్షం ఉండదు, అయినా కానీ జీవజలము యెరూషలేము నుండి పారి సగమేమో తూర్పు సముద్రానికి, సగమేమో పడమటి సముద్రానికి. చలికాలమందు కూడా జీవజలం యెరూషలేము నుండి పారి సగమేమో పడమటి సముద్రానికి, సగమేమో తూర్పు సముద్రానికి. కేవలం ఇది లిటరల్గా మన జీవితంలో జరిగే వర్షం గురించో లేదంటే సముద్రంలో నీళ్లు కలిసే విధానాన్ని గురించి మాట్లాడడం లేదు. కానీ బైబిల్ సెలవిస్తుంది వేసవి కాలమందును చలికాలమందును, యుద్ధకాలమందును క్షామకాలమందును, జనులు కొట్లాట సమయంలోనూ అనేక సమయాల్లో యెరూషలేము నుండి జీవజలములు పారతాయి. అవును ప్రియులారా, యెరూషలేము సంఘానికి సాదృశ్యంగా ఉంటే జీవజలము దేవుని మాటకు, దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు దేవుని వాక్యం ఎంత విరివిగా ప్రకటించబడుతుందండి. ఏ కాలం అనేది కాదు, అజ్ఞాన కాలమా, కష్టకాలమా, క్షామకాలమా, కరువు కాలమా, కలికాలమా, రాబోయే కాలమా, ఏ కాలమైనా దేవుని వాక్యం విరివిగా ప్రకటించబడుతూనే ఉంది. అనేక భూములను తడుపుకుంటూ, భూమి అనగా హృదయము, అనేక హృదయాలను తడుపుకుంటూ, అనేక హృదయాల్లో దేవుని వాక్య విత్తనాలను వెదజల్లుతూ అనేకులను నిత్య జీవానికి నడిపించేది జీవజలమైన దేవుని మాట. ఆ మాటను నమ్ము, నీ జీవితంలో అద్భుతాలు పొందుకుంటావు. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనాలు. జీవజలము యెరూషలేము నుండి పారును అన్నారు ప్రభు. మా ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా, డైలీ మెడిటేషన్ ద్వారా ఎందరూ జీవజలపు మాటలను పొందుకుంటున్నారో, ఎందరు ప్రభా దేవునైనా జీవజలమైన నీ మాటలను విశ్వాసంతో, నమ్మకంతో వింటూ హృదయాలను మార్చుకుంటూ నీ మాట వారిని బాగు చేస్తూ బ్రతికిస్తూ ఉన్నదో వారందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. మా ఈ ప్రభా యూట్యూబ్ పరిచర్య ద్వారా జీవజలమైన నీ మాటలు అనేక జీవితాల అద్భుతాలు జరిగించినట్లుగా గొప్ప కార్యాలు వేసవి కాలమందును చలికాలమందును జరిగించుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.